గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాల మిస్టరీ వీడటం లేదు. దీంతో తురకపాలెంలోని ప్రత్యేక బృందం మకాం వేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో వైద్య బృందం డిఎంఈ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో వైద్య బృందం అయితే వెళ్లింది. ప్రధానంగా తురకపాలెం ప్రజలకు జ్వరాలు, ఇన్ఫెక్షన్లు సోకాయా అనే కోణంలో టెస్టులు చేస్తున్నారు. అయితే అన్ని పరీక్షలు నిర్వహించాకే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుందరాచారి టీం ప్రతి ఇంట్లో బ్లడ్ శాంపిల్స్ సేకరించింది. వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు లేవని చెప్పారు. మరోవైపు వరుస మరణాలపై స్థానికులు మూఢనమ్మకాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 నెలల్లో దాదాపు 38 మంది చనిపోయారని అంటున్నారు. బొడ్రాయికి సంబంధించిన మార్పులు, ఊరి పొలిమేరలో ప్రత్యేక పూజలే కారణమంటూ గ్రామస్తులు చెబుతున్నారు. తురకపాలెంలో వైద్య బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. చనిపోయిన వారి కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. చనిపోయిన వారిలో వైరల్ ఫీవర్లు గానీ, ఇన్ఫెక్షన్లు గానీ ఎక్కువగా గుర్తించలేదంటున్నారు. కానీ ఒక వ్యక్తికి మాత్రం ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సూడోమల్లి సోకినట్లుగా గుర్తించామన్నారు. ప్రస్తుతం తురకపాలెంలో వరుసగా జరుగుతున్నటువంటి మరణాలకు సంబంధించినటువంటి అంశంలో వైరల్ ఫీవర్ వల్ల చనిపోయారా, లేకపోతే అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుందనే దానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రస్తుతం అప్రమత్తం అవ్వడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో ప్రస్తుతం గుంటూరుకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుందరాచారి బృందంలో ఇక్కడంతా కూడా సర్వే నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి సర్వే చేస్తున్నారు ఏంటనేది మాట్లాడేటటువంటి ప్రయత్నం. ఏం సార్ ఇక్కడ ఎలాంటి సర్వే జరుగుతుంది ఏంటి? ఆగస్టు నెలలో 10 మరణాలు సంభవించాయి. జూలై మాసంలో కూడా 10 మరణాలు సంభవించాయి. సాధారణ మరణాలను మేము అనుకోవటం లేదు. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము సర్వే చేస్తున్నాము. ఇంకా నిర్ధారణ కాలేదు అసలు దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనే దాని మీద సర్వే చేస్తున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నాము. మిగతా కొంతమంది 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చనిపోయారు. ఎక్కువ మంది మగవాళ్ళే, పురుషులే చనిపోవటం మేము గమనించాము. దీన్ని నిజ నిర్ధారణ చేయటం కోసం అందరం నడుము కట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఒక 4-5 రోజుల్లో అసలు ఈ కారణం, మరణానికి కారణం ఏంటో తెలుసుకొని. అంటే శాంపిల్స్ ఎలాంటి శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నారు? రక్త నమూనాలు, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ అంతా వెరిఫై చేసి, డెత్ అనాలిసిస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ కారణంతో ఈ తురకపాలెంలో చనిపోతున్నారు అనేదాన్ని మేము సూడోమల్లి అనే బ్యాక్టీరియా వల్ల కొంతమంది చనిపోయారు అనే విధంగా చెప్తున్నారు. అదేమన్నా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు సర్వేలో ఎవరన్నా చెప్పడం జరిగిందా? ఒక్క కేసులో మాత్రం అతనికి 2 నెలల నుంచి జ్వరం, 2 హాస్పిటల్స్కి వెళ్ళాడు. అక్కడ ఈ సూడోమల్లి అనే ఒక సూక్ష్మజీవి వల్ల మరణం సంభవించినట్లుగా ఆ రికార్డ్స్ని బట్టి మనకు తెలుస్తుంది. మిగతా మరణాలకు మాత్రం అది కారణమని మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. అది గతంలో ఎవరన్నా చనిపోయారు సార్ ఆ వైరస్ వల్ల? అదేమన్నా డేంజర్ వైరసా లేకపోతే ఎట్లా బ్యాక్టీరియా? ఇది ఒక సూక్ష్మజీవి. ఇది బంగ్లాదేశ్లో అధికంగా చూస్తుంటాం, శ్రీలంకలో అధికంగా చూస్తుంటాం. ఈ వ్యాధి ఇక్కడ కూడా వ్యాపించింది, ఇండియాలో కూడా. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో సంభవిస్తుంది. ఇది సాధారణ సూక్ష్మజీవి, కానీ షుగర్ ఉన్నోళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళకి, ఉబ్బసం ఉన్నోళ్ళకి, కొన్ని రుగ్మతలు ఉన్న వాళ్ళకి దీని ప్రభావం చూపిస్తుంది. ఈ అపోహలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలని పరిగణలో తీసుకోకుండా ఒక ఆమె చెబుతున్నారు, ఈ ఊళ్ళో అందరూ ఈ 2 నెలల్లో 30 మంది చనిపోయారు, పొలిమేర రాళ్ళు తిరిగి పడ్డాయి. అవన్నీ నమ్మదగిన విషయాలు కాదండి. దీనికి ఒక కారణం ఉంటుంది. సైన్స్ ప్రకారం వైద్యం ఉంది. ఆ వైద్యం చేస్తే డెఫినెట్గా దీన్ని అరికట్టవచ్చని నేను భావిస్తున్నాను. ప్రధానంగా కూడా ప్రస్తుతం వైద్య బృందం అయితే క్లియర్గా ఈ అంచనా అనేది వేస్తున్నాము. అనేక రకాల శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నాం. వీటి ద్వారా జరిగే టెస్టుల ఆధారంగా అసలు ఏం జరిగింది, వీళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తామనే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి బృందం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే స్థానికులు కూడా వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, మూఢ విశ్వాసాలు కానీ జరుగుతున్నటువంటి ప్రచారం నమ్మకుండా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గుంటూరు జీజీహెచ్కి రావచ్చు, లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వైద్యులన్నా సంప్రదించడంతో పాటు ప్రతి ఒక్కళ్ళను కూడా కంపల్సరీగా వైద్యం అనేది పొందాలనే విధంగా కూడా పొందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తన భర్త కోటేశ్వరరావుకు ఆగస్టు 12న వైరల్ ఫీవర్ రాగా హాస్పిటల్లో జాయిన్ చేశామన్నారు కోటేశ్వరరావు భార్య. వైద్య పరీక్షలు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వచ్చామన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్లో జాయిన్ చేయగా హార్ట్ అటాక్తో చనిపోయారని డాక్టర్స్ చెప్పారన్నారు. కానీ తన భర్త చనిపోవటానికి కారణం స్థానికంగా ఏర్పాటు చేసిన బొడ్రాయిలోని లోపాలే అంటుంది కోటేశ్వరరావు భార్య. గత 2 నెలలుగా కూడా అనేక మంది చనిపోతున్న సంఘటనలతో ఎమ్మెల్యే అప్రమత్తం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖని ఇక్కడ సర్వే కూడా నిర్వహించాలనే విధంగా కోరారు. ఎందుకంటే అసలు ఎందుకు ఒక్కసారిగా 25 మంది ఎమ్మెల్యే గుర్తించినప్పుడు 25 మంది చనిపోవడం జరిగింది. తర్వాత కూడా ఈ మరణాలు కొనసాగుతున్నాయి. అయితే వివిధ కారణాలతో చనిపోతున్నటువంటి అంశం ఉందనే విధంగా కొంత చెప్తున్నప్పటికీ ఒకటే కంపల్సరీగా చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం వారికి జ్వరం రావడంతోనే చనిపోయినటువంటి సంఘటనలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ తురకపాలెంలో ఆగస్టు 12వ తారీఖున కోటయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయారు. వాళ్ళ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. కోటేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు, ఆయనతో మాట్లాడదాం. ఏంటమ్మా, ఏం జరిగింది అసలు? జ్వరం వచ్చిందని తీసుకెళ్ళాం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. తీసుకెళ్ళి చూపిస్తున్నాం, సెలైన్ అవి పెట్టిస్తున్నాం. వారం రోజులు తిరిగాము. ఇక్కడ గడ్డ వచ్చిందని శాసీ దగ్గరికి తీసుకెళ్ళాం. అక్కడ ఆయన అన్నాడు, ఒకలా క్యాన్సర్ గడ్డ లక్షణాలు ఏమన్నా ఉన్నాయని చూపించాం. అది కాదమ్మా, ఏం కాదు దానికని తీపిచ్చాం. తీపిచ్చినాక కూడా ఇంటికి వచ్చాం, బాగానే ఉంది. 4 గంటలు తీపిచ్చారా? తీపిచ్చినాక కూడా ఇంటికి వచ్చాం, బాగానే ఉన్నాడు. 4 చెయ్యి నిబ్బడుతుంది, ఈ గుండెలో నిబ్బడుతుంది అంటే తీసుకెళ్ళాం. చాసీ కడికే తీసుకెళ్ళాం. ఆడే కదా ఆయన తీసింది గడ్డ, ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా తీసుకెళ్తే ఇంకా ఆయన ఇవన్నీ తీసాడు, ఎక్స్రాలు అవన్నీ తీసి ఇక్కడ కాదమ్మా ఏరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అన్నాడు. ఎందుకు ఏందండి అని అంటే తేడాగా ఉంది, హార్ట్కి సంబంధించి అన్నాడు. అని అంటే మళ్ళీ వైష్ణవికి తీసుకెళ్ళాం. వైష్ణవికి తీసుకెళ్తే 6 గంటలకు తీసుకెళ్ళాం, 2 చనిపోయాడు. వాళ్ళు ఏమన్నారు అసలు చనిపోవడానికి కారణం ఏమని చెప్పారా? వాళ్ళ ఇది హార్ట్ ఎక్కువైపోయిందమ్మా, షుగర్ డౌన్ అయిపోతుంది, ఆయన భయపడుతున్నాడు అని చెప్పారు. అప్పుడు మీ హస్బెండ్కి వచ్చినప్పుడు ఊర్లో ఇంక మిగిలిన వాళ్ళు ఎవరన్నా జ్వరాలు ఉన్నాయి అన్నారా? వెనకాల 2 అన్నయ్యలు కూడా ఆ రోజు మేము పెట్టించుకునే రోజు ఆ అన్నయ్యలు కూడా సెలాన్ పెట్టించుకోవడానికి వచ్చారు. మాతో పాటు వాళ్ళు కూడా పెట్టించుకున్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చారు కదా వైద్య ఆరోగ్య శాఖ గారు, నిన్న కానీ మీ బ్లడ్ కానీ ఏమైనా తీసుకెళ్లారా ఇంట్లో వాళ్ళే? తీశారు. నాకు షుగర్ బీపీ ఏమి లేవు అన్నారు. నిన్న చేశారు. ఎవరికి జ్వరం రావడం కానీ అట్లా ఏం జరగలేదు? అప్పటి నుంచి ఏమి లేదు, పిల్లలకు కానీ నాకు కానీ ఏమీ లేదు. జూన్ నెల వచ్చింది, అందరూ ఒకళ్ళంటే ఒకళ్ళు దినం అయిపోగతలకే 2 శవాలు, దినం అయిపోగతలకే 2 శవాలు. 20-25 మంది దాకా ఇప్పుడు చనిపోయారు. నిన్న కూడా ఒక శవం వచ్చింది. ఇప్పుడే ఎందుకు అలాగ అవుతుంది అని అనుమానం మాకు కూడా. అది ఎన్ని రోజులైందమ్మా అది పెట్టి బొడ్రాయి? అది మే నెలలో చేశారండి. మే నెలలో అవి బాగా తెర్రాళ్ళు. జూలై 1 కాడ నుంచి, జూన్ 1 కాడ నుంచి ఇక చనిపోతున్నారు. అసలు గ్యాప్ లేదు. మీరు చెప్పారా మీ పెద్దలకి చెప్పడం కానీ ఇట్లా జరుగుతుంది? ఏమంటారు వాళ్ళు? పేరు చెప్తే మగోళ్ళు సంఘ పెద్దలు వాళ్ళందరూ వెళ్ళి ఆడో కనుక్కొని వచ్చే వాళ్ళు ఏమన్నారంటే, పోలేరమ్మ తల్లి తిరుగుతుందంట, ఇది రాళ్ళ వల్ల ప్రాబ్లం ఉంది, నీళ్లు పోసి పొంగళ్ళ పెడితే పోయిద్ది, అందరు చచ్చిపోవడం ఆగుతారని మాట్లాడుకున్నారు చర్చిల దగ్గర. మాట్లాడుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము బాప్తీసాలు తీసుకున్నాం, మేము పోయాము అని అన్నారు. అని అన్నారు. ఆ చెప్పిన కాడ నుంచి ఇప్పుడు నెల అవుతుంది. ఆ నెల కాడ నుంచి కూడా ఇంకా ఆగటం లేదు, ఏం లేదు. అది నమ్ముతున్నారు మీరు అమ్మవారు తిరగటం వల్ల ఇట్లా జరుగుతుందని, కానీ లేకపోతే ఆ బొడ్రాయి వంగిపోవటం వల్ల ఈ సమస్య వల్లేనని మేము అనుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారు వచ్చారు కదా మన ఊర్లోకి, అప్పుడు ఏమని చెప్పారా మీ అందరికి ఇట్లా జరుగుతుంది? వెళ్ళారంట. మరి అందరూ సంఘం అంతా ఒకటై మాట్లాడుకుంటే వాళ్ళు ఏదన్నా చేయగలుగుతారు. వీళ్ళ ఒకళ్ళ ప్రార్థన అంటున్నా, ఒకళ్ళ పూజలు అంటున్నా, ఏది ముందుకు రాకపో. అసలు ఏం జరుగుతుంది ఊర్లో? ఒక శవాన్ని పడేసి ఇంకో శవం దగ్గరికి మరుసటి రోజు వెళ్ళేటటువంటి సంఘటన ఉందంటే ఎవరికైనా భయాందోళన. ఒక లైన్లో కాదు, ఊర్లోనే మొత్తం మీద. అంటే కుటుంబ సభ్యులు అంటే ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా పల్లెటూరు కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్కొక్కళ్ళు దగ్గరగానే ఉండే పరిస్థితులు ఉంటాయి. అలాంటి నేపథ్యంలో ఊర్లో ఈరోజు ఇక్కడ చనిపోయారంటాం, మళ్ళీ మరుసటి రోజు పక్క లైన్లో చనిపోయారంటాం. ఈ సంఘటన అయితే ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఇక్కడ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. అసలు చనిపోవడానికి కారణాలు ఏంటనే దానిపైన కూడా నివేదిక రెడీ చేస్తున్నారు. కానీ ప్రజలు ఇక్కడ స్థానికులు మాత్రం మరో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బొడ్రాయికి సంబంధించినటువంటి అంశంలో
దానిని ఏం చేస్తే అంటే అది ఏ రోజైతే దానిని చేయటం జరిగిందో ఆ తర్వాత నుంచే ఈ మరణాలు రావడంతో దానికి పరిష్కారం కూడా చూపాలనే విధంగా కూడా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, తురకపాలెం నుంచి. తురకపాలెంలో చనిపోయినటువంటి వ్యక్తుల్లో దీనరాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ నెలలోనే చనిపోవడం జరిగింది. అతనికి ఎలాంటి వ్యసనాలు కానీ అతను కూడా ఏ వైరస్కి గురైనటువంటి పరిస్థితి లేదు. కాళ్ళు నొప్పి అంటూ కూడా చనిపోయిన సంఘటన జరిగింది. ఇది అరిష్టం వల్లే జరిగింది అనే విధంగా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఆ దీనరాజు భార్య భాగ్యలక్ష్మి అమ్మ, భాగ్యరాణి ఉంది, మాట్లాడదాం. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? ఈ రాళ్ళు వల్లే అంటున్నారు సార్. కాదు, మీ ఆయనకి అసలు ఏం జరిగింది, ఎట్లా చనిపోయారు? బండి మీద స్కిడ్ అయి పడ్డాడండి. పడ్డాక అది కాలు నొప్పి అని అది రోజు రోజుకి వాస్తుంది. ఈ నొప్పి నేను తట్టుకోలేనని మా అత్తయ్య గారు హాస్పిటల్ తీసుకెళ్లారు, సాయి భాస్కర్ హాస్పిటల్ కానీ తీసుకెళ్లారు. ఆడ ఎక్స్రేలు అయి తీస్తే ఏం లేదులే అని చెప్తున్నారు. మళ్ళీ టాబ్లెట్లు ఇస్తున్నారు, ఇంటికి వచ్చి వేసుకుంటున్నాడు, మళ్ళీ తగ్గుతుంది అంటున్నాడు. మళ్ళీ అంతంతలోకి మళ్ళీ కాలు ఇంతలా వాస్తుందండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎమ్మటనే జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకొని ఆయాసంతో బాగా మనిషి రుప్పుతున్నాడు. ఇంక నేను బ్రతకలేను అనుకున్నాడేమో. ఆయాసం నేను ఆ రోజు వెళ్ళలేదులేండి, నన్ను రావద్దన్నారు. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారని ఇంకా మా అత్తయ్య గారు మా అమ్మాయి వెళ్ళారు. ఇంకెళ్ళారు, ఇంకా సెలైన్ పెట్టారంట. 5 నిమిషాలు బాగానే మాట్లాడు, తెల్లారుజాన 6ంటికి చనిపోయారు. బాగానే ఉన్నాడు. ఇంకంతే. ఏంటి ఆరోగ్య సమస్య వాళ్ళే చనిపోయారు అంటున్నారా? ఇప్పుడు వేరే విధంగా ఒక వర్షం చెప్తున్నారు, మీరు అది నమ్ముతున్నారా? ఇదే నమ్ముతున్నానండి, నేను కూడా అదే నమ్ముతున్నాను. ఈ రాళ్ళు పెట్టడం వల్లే ఇలా చనిపోతున్నారు. మరి ముసలోళ్ళు కాకుండా మరి వయసు వాళ్ళే చనిపోతున్నారు. అదే మీ హస్బెండ్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీరు అనుకున్నారు ఇట్లా జరిగింది దీనివల్లేనని? దీనివల్లే అనుకున్నానండి. మరి ఎవరినన్నా ఇట్లా దీనికి పరిహారం ఏంటి అనేది అడిగారా? నేనైతే తెలియలేదు సార్ మాకు. తర్వాత ఈ బాగాలేదని సిద్ధాంతాల కాడకపోయి అడిగితే మీరు ప్రార్థనలు చేసుకునే వాళ్ళు చేసుకోండి అమ్మ, పూజలు చేపియండి, కొంత ప్రభావం అయ్యి ఉంటాయి అని అన్నారు. మా అబ్బాయికి ఆ కాలు తప్ప ఏదీ లేదు అసలు. ఆ కాలు నొప్పి ఒకటే. మరి ఇంత సడన్గా 21 రోజు వెళ్ళటకి మా అబ్బాయి చనిపోయి అంతకు మించి రెండోది లేదు. అంటే మామూలుగా అంటే ఇది తప్పు కాదు, మామూలుగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఈ అరిష్టాలు నమ్మరు కదా, మరి మీకు ఎట్లా ఈ నమ్మము సార్, మేము నమ్మలా. కానీ వాళ్ళు 3 చనిపోగల పూజలు ఒక 20 మంది 10 మందిని తీసుకొచ్చి పూజలు చేపించుకొని రాళ్ళు వేసారు. మరి ఆ రాళ్ళు వేసిన కాడ నుంచి మా జనం పెటా లేచిపోతున్నారు, పెట్టలు లేచిపోయినట్టే పోతున్నారు. పెళ్లి కాని అబ్బాయి కూడా చనిపోయాడు. మరి ఇవన్నీ అరిష్టం అంటే మాకు అరిష్టంగానే ఉంటుంది కదా. అడిగారా ఇట్లా జరుగుతుంది కదండి, ఏం చేసి పేరు చేసుకుందామండి అమ్మ, బజార్ తిరిగి మనం పేరు పెట్టుకుందామండి అన్న. 2 సార్లు పెట్టుకున్నాం మేము, అయినా సరే మాకు సావులు ఆగట్లా అసలు. అది మీరు వైద్యులు వచ్చారు, వాళ్ళు ఏమడిగారమ్మా? 3 సార్లు వచ్చారు సార్. 3 సార్లు వచ్చిన రిపోర్ట్లు చూస్తున్నారు, మేము చెప్పింది రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏముందనేది ఏం చెప్పట్లేదు. మా కాలు ఒకటేనండి. కానీ అక్కడ రిపోర్ట్లు ఇవ్వమంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్లు ఇవ్వరు. చనిపోయినప్పుడు మనకు పుస్తకం పెడతారు, ఇవ్వరు కదా. జనం చుట్టాలు రావడానికి కూడా భయపడుతున్నారు మా ఊరికి. మీ ఊరు అసలు రామమ్మ, కుర్రోళ్ళు చచ్చిపోతున్నారు, మేమైతే అసలు మీ ఊరే అడుగు పెట్టం. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కుర్రపిల్లలు. మరి దానికి ఏంది సార్ మేము? ఇది ప్రధానంగా అయితే స్థానికులు అయితే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లియర్గా ఇది వైద్యం ఇవన్నీ కాదు, ఒక అరిష్టమైనటువంటి పరిస్థితి ఇక్కడ దాపరించడం, స్థానికంగా ఉన్న వాళ్ళందరూ చనిపోవడానికి ఇదే కారణం అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళు క్లియర్గా డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సర్వేలు చేస్తున్నా మాకు అవన్నీ కాదు, దీనిపైన తీసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విధంగా స్థానిక మహిళలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తురకపాలెం నుంచి సాయి శంకర్, బిగ్ టీవీ. తురకపాలెం పొలిమేరలో ఏర్పాటు చేసిన బొడ్రాయి సగం వరకు వంగటమే స్థానికుల భయానికి కారణంగా కనిపిస్తోంది. బొడ్రాయి ఒక వైపునకు వంగి ఉందని కొందరు చెబుతుంటే, సరైన పూజలు నిర్వహించకుండా బొడ్రాయిని ఏర్పాటు చేయడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు మరికొందరు. బిగ్ టీవీ బృందం తురకపాలెంలో ఏర్పాటు చేసిన బొడ్రాయి పరిశీలించింది. బొడ్రాయి వంగిపోయిన దృశ్యాలను పరిశీలించింది. కలిగిస్తుంది తురకపాలెం వాసుల్ని. ప్రస్తుతం అసలు స్థానికులు చెప్తున్న తురకపాలెంకి ఇటు డిఆర్ఎం రోడ్డు నుంచి వచ్చేటటువంటి రోడ్డులో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గర ఉన్నాం మనం. ఈ బొడ్రాయే నిర్మాణం చేపట్టినటువంటి సమయంలో ఇది కొంచెం ఊరగా పెట్టడం,
ఆ ఓరగా పెట్టిన దానికి సంబంధించినటువంటి అంశాలు శాంతి చేయలేటువంటి పరిస్థితుల్లో శాంతి నిర్వహించాలి, దానికి ఆ నిర్వహించకపోవటం వల్లే పల్లెలో రోజుకొక మరణం జరుగుతుంది. ఒక శవాన్ని పడేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేలోపు మరొకరు చనిపోతున్నారు అనే విధంగా కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం జరిగింది అసలు ఈ బొడ్రాయి మీద అందరూ ఆందోళన చెప్తున్నారు? రాళ్ళు లేపిన కానుండే తేడా పడింది. అంటే ఏం జరిగింది అసలు? అంతకుముందు బాగానే ఉంది. ఇప్పుడన్నా కానీ మామూలుగా పోతే పల్లెలో ఒకళ్ళు పోతారు, ఊళ్ళో ఒకళ్ళు పోతారు, గొడ్లోరు గుడిసెల్లో ఒకళ్ళు పోతారు, గొర్రెల గుడిసెల్లో. అట్లాంటిది ఇప్పుడు ఈ రాళ్ళు లేపిన కానుండే పల్లె మొత్తం కుర్రలు మొత్తం పోతున్నారు తప్ప ఏమి లేదు. ఊళ్ళో బాగానే ఉంది. ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్నారు అంటే సమస్య ఏమి లేదు ఎవరికి. అందరూ బాగానే మంచి కుర్రోళ్ళే, బాగానే పని చేసుకుంటున్నారు, అందరూ తిరుగుతున్నారు. అయినా కానీ ఇది జరిగింది ఈ రాళ్ళు లేపడం వల్ల తేడా. అది మరి వైద్య ఆరోగ్య శాఖ మీ ఊర్లో పరీక్షలు చేస్తుంది, కొంతమందికి జ్వరాల వల్ల చనిపోయారు అంటున్నారు. వస్తున్నారు వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ నిన్నటి పెట్టి వస్తున్నారు. మొన్నటి పెట్టి రాలా, ఎవరు రాలా. నిన్నటి పెట్టే వచ్చింది వాళ్ళు, నిన్నటి పెట్టి వచ్చారు వాళ్ళు. అంతకుముందు రాలేదు ఎవరు. ఎవరు రాలేదు. పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఎందుకు ఈ బొడ్రాయి వల్ల చనిపోయారు అనే విధంగా ఎట్లా మీరు అంటే దీనికి నిజంగానే ఏదైనా శాంతిలు చేయకపోవటమా లేకపోతే ఏంటి మీ ఆందోళన? నైట్ 1 గంట 2ంటికి లేపాలి లెక్క రాయొచ్చు. వాళ్ళు 8ంటికే లేపారు. వాన పడుతున్నప్పుడు, వాన పడేటప్పుడు లేపారు. లేపి అది ఏం చేశారు, డౌన్ అయింది. అది కనపడుతుందిగా మీకు, మీరు కూడా చూస్తున్నారుగా, కనపడుతుందిగా. అది లేపారు. అది లేపినప్పుడు అది డౌన్ అయింది. దాన్ని ఏమన్నా సరి చేయటం చేయాలిగా, చేయట్లా. వాళ్ళకేం సంబంధం, మా శవాలు ఏమీ లేకపోవట్లేదు మా ఊళ్ళో, మేము నాయలుగా మాది అన్నట్టుగా వాళ్ళు ఉండాలి. అది జరిగింది. పల్లెలో మాత్రం చనిపోతుంది, పల్లె వరకే జరుగుతుంది. ఇప్పుడు ఇది తొలగించాలంటారా లేకపోతే ఏంటి మీరేం కోరుతున్నారు స్థానికుడిగా? తీసేయాలని కోరుతున్నాను. అది తీసేస్తే మంచి జరిగేటటువంటి అవకాశం ఉందని. అది పెట్టొచ్చు, తప్పులేదు. కానీ దానికి ఏంది సంబంధించింది ఎవరైనా చేయాలిగా. స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కానీ చాలామంది వీళ్ళంతా కూడా భయాందోళన, వాళ్ళు అయితే పడుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఈరోజు నిద్రపోతే మళ్ళీ రేపొద్దున్నే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనేటటువంటి ఆందోళన అయితే వీళ్ళందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలితో సాయి శంకర్, తురకపాలెం నుంచి. ఇక స్థానికుల ఆరోపణలను కొట్టివేశారు గుంటూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చీఫ్ విజయలక్ష్మి. తురకపాలెంలో పర్యటించిన డిఎంహెచ్ఓ గ్రామంలో పరిస్థితులపై వైద్య బృందాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు సైతం ఆరోగ్య సమస్యలపై సర్వే చేయించుకోవాలని కోరారు. మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. అదనంగా మరో టీం కూడా తురకపాలెంలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రానున్నట్లుగా చెప్పారు. తిరుకులపాలెంలో అన్యూజువల్ డెత్స్ అవుతున్నాయని మనకి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నోటీస్ చేయడం ద్వారా మనము ఇక్కడ క్యాంప్ పెట్టి సర్వే చేయించమని చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము ప్రిన్సిపల్ గారికి లెటర్ పెట్టి ఆర్ఆర్టీ టీము స్పెషలిస్ట్తో ఎస్పీఎం తర్వాత మైక్రోబయాలజీ ఫిజిషియన్ వీళ్ళందరితో కూడాను హౌస్ టు హౌస్ సర్వే చేసి డెత్ అనాలిసిస్ ఆడిట్ చేస్తున్నాము. సో కాజ్ ఆఫ్ డెత్ అన్యూజువల్ డెత్స్ మామూలుగా అయితే డెత్ రేటు 1000/7 ఉంటుంది, బట్ మనకి ఇక్కడ మోర్ దెన్ 25 ఉన్నాయి. సో దీన్ని ఈచ్ కేసు డెత్ అనాలిసిస్ చేసి ఎక్కువగా మనకి డయాబెటీస్ హైపర్ టెన్షన్తోనే ఉన్న వాళ్ళు చనిపోయారు. మామూలుగా అయితే డయాబెటీస్ హైపర్ టెన్షన్ చనిపోవాల్సిన ఇది లేదు, బట్ ఇక్కడ డెత్స్ అన్నీ కూడాను ఈ వీటితో కోఆర్డినేట్ అయి ఉన్నాయి. కాబట్టి మెయిన్ గ్రాస్ రూట్ రీజన్స్ కనుక్కోవడానికి మనకు టీం అంతా కూడాను మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డిఎంఈ గారి ద్వారా అందరూ స్పెషలిస్టులతో మెడికల్ క్యాంప్ పెడుతూ రొటీన్గా చేసే ఇన్వెస్టిగేషన్స్ కాకుండా ఆర్ఎఫ్టీ ఎల్ఎఫ్టీవే కాకుండా బ్లడ్ కల్చర్ కూడా తీసుకొని వేరే బ్యాక్టీరియాలో అనేసి సస్పెక్ట్ చేస్తున్నాము. అది కన్ఫర్మ్ అయితే ఒక దీని ప్రకారం వెళ్ళి ఎంటైర్ విలేజ్ హౌస్ టు హౌస్ సర్వే చేసి ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ కల్చర్ ఇవన్నీ చేసి రూట్ కాజ్ కనుక్కొని ఫర్దర్ డెత్స్ లేకుండా చేస్తాము. గుంటూరు తురకపాలెం వరుస మరణాలపై ఓవైపు అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటుంటే మరోవైపు స్థానికుల్ని మాత్రం మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. గ్రామంలో ఊరు చివరన ఏర్పాటు చేసిన గౌడరాయి వల్లే గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు స్థానికులు. ఈ రాయిని సరిచేస్తే గ్రామంలో సంభవించే మరణాలు ఆగుతాయని, అంతా మంచి జరుగుతుందని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు.
ప్రస్తుతం తురకపాలెంలో మరణాలు ఏవైతే ఉన్నాయో ఆ మరణాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికీ అయితే ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో తురకపాలెంలో అనేక రకాలుగా కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాలను ఏర్పాటు చేసి మరీ కూడా ఇక్కడ పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా అనేక మంది దగ్గర కూడా రక్త పరీక్షలను కూడా నిర్వహించి వాటికి సంబంధించినవన్నీ కూడా డిపార్ట్మెంట్ల వారీగా కూడా పంపించడం జరిగింది. అసలు ఎందుకు చనిపోతున్నారనే దానిపైన వాళ్ళైతే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వందలాది మంది వైద్యులు, వందలాది మంది అధికారులు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి నిత్యం పరిశీలిస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ భయాందోళన ఏదైతే ఉందో అది మాత్రం ఇంకా మూఢనమ్మకంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఊరు చివర ఏర్పాటు చేసినటువంటి బొడ్రాయి ఏదైతే ఉందో దానివల్లే అరిష్టం జరుగుతుంది అని ఆ పొలిమేర రాయి అంటే బొడ్రాయికి సంబంధించి పొలిమేర రాయి నాలుగు దిక్కులు ఏర్పాటు చేస్తారు. దీనివల్లే చనిపోతున్నారంటూ కూడా ఒక ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. స్థానికులు ఎవరైతే పాలెంలో తురకపాలెంకి ఇటువైపు బొడ్రాయికి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇప్పుడు ఈ తొలగిస్తే ఈ మరణాలు ఆగిపోతాయా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన చెప్పచ్చు. ప్రస్తుతం అయితే తొలగింపుకు సంబంధించినటువంటి అంశాలు కొనసాగుతున్నాయి. కొంతమందిని మాట్లాడదాం. ఏంటి అంటే సరి చేసే ప్రయత్నం లేకపోతే ఏం చేస్తున్నారు? ఈ గౌడ్రాయి అండి, ఇది బొడ్రాయి కాదు. బొడ్రాయికి ఊరికి 4 దిక్కులుగా గౌడ్రాలు వేస్తారండి. ఆ గౌడ్రాలు ఏంటంటే ఊరి లోపలికి ఏ దుష్టశక్తులు రాకుండా ఊరికి 4 వైపులు వేస్తారండి. అది అంతకు ముందలే మరణాలు జరుగుతున్నాయండి. ఈ రాళ్ళు పోయిన మూలాన అట్లా జరుగుతున్నాయని వీళ్ళు రాళ్ళ ప్రయత్నం కూడా చేసామండి. మే 31వ తారీఖు చేసామండి. 3 రోజులు యజ్ఞాలు హోమాలు చేసి యంత్రం ప్రతిష్ఠించామండి. లోపల ఇది రాయి ఉరగటం కాదండి, లోపల యంత్రం ప్రతిష్ఠించి పెట్టారండి. ఒక 18 మంది పూజారులు 3 రోజులు పనిచేశారండి. యంత్రం లోపల ఉండిద్దండి, రాయి ఒరగటాన ఏం కాదండి. యంత్రం అనేది లోపల ప్రతిష్ఠించి పెడతారండి. ఆ రాయి వల్ల ఏం కాదండి. ఒక హిందూ ఒక క్రిస్టియన్ చంపడం కంటే, ఒక అల్లా వచ్చి ఒక హిందువుని చంపడం కంటే, ఒక హిందూ దేవుడు వచ్చి ఒక క్రిస్టియన్ ఎందుకు చంపుతాడండి? మనకుంటాయి కులాలు మతాలు, ఆ దేవుడు ఈ దేవుడు, దేవుడు అందరికి ఒకటేగండి. ఏ దేవుడు ఎవరిని చంపడగండి. వాళ్ళ ముందుగా కొంతమంది హిందువులు ఒక 5గురు చనిపోయిన తర్వాతే ప్రత్యేక పూజలు చేసి ఇది పెట్టారు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అదైతే కరెక్ట్ కాదండి. ఒక ఎస్సీ కాలనీలో ఎస్సీ సోదరుడు అండి, ఇతను ఎస్సీ కాలనీలో చనిపోలేదండి, ఊర్లో కూడా చనిపోయారండి. దీనివల్ల అయితే కాదండి. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారండి, డాక్టర్ ఇవాళ 14 మంది టీములు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎండిఓ గారు అందరూ వచ్చారండి. ఇవాళ ఒక 100 మంది అధికారులు ఉన్నారండి. 100 మంది అధికారులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఓన్లీ బ్యాక్టీరియా, విష బ్యాక్టీరియా వల్ల ఇట్లా వచ్చింది అని ఈ రోజు కానీ రేపు పొద్దున కానీ అన్ని టెస్టులు వస్తాయంటే అండి. ఓన్లీ విష బ్యాక్టీరియా వల్ల జరిగిందండి, ఈ రాయి వల్ల కాదు. కాకపోతే మన క్రైస్తవ సోదరులు దీనివల్ల భయపడుతున్నారు. ఇది ఇబ్బందిగా ఉందని మేము అందరం కలిసి, మన సోదరులు ఉన్న క్రైస్తవ సోదరులు ఉన్నారు, ఊళ్ళో గ్రామ పెద్దలు ఉన్నారు, మళ్ళీ అదే పూజారులు గారు వచ్చారు, మళ్ళీ దాన్ని కొంచెం సరి చేస్తున్నారండి. అది వాళ్ళ అపోహ అండి. దానివల్ల అది ఆగిపోతే మరణాలు ఇట్లాంటివి జరుగుతాయని ఒక నమ్మకం ఏమైనా వచ్చింది అనుకోవచ్చు. ఉందనే జనం దాని మీద దీని గురించి ఇది సరి చేయించుకుంటే మరణాలు ఆగిపోతాయని మాకు ఒక నమ్మకం వచ్చింది. అందుకని వీళ్ళని సంప్రదించి మనం వీళ్ళ ద్వారాగానే మేము సరి చేయించుకుంటున్నాం. ఆగిపోతాయని మాకు ఒక అవగాహన ఉంది. ఆగాలి, ఆగుతాయి. అది అంటే ప్రధానంగా మనిషిని నమ్మాలి, కానీ ఒక రాయి వల్ల ఇంకోటి వల్ల జరుగుతుంది అనేది ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు. ఒక రాయి అంటే అది కూడా పెట్టింది మనిషే, దానివల్లే మరణాలు జరుగుతున్నాయి అనేది ఇంకా నమ్మ పరిస్థితుల్లో ఉందా సమాజం? ఇప్పుడు దాన్ని పెట్టిన మనిషి ఏం పెట్టకపోతే ఏమైంది? మీరు చెప్పే దాన్ని బట్టి పెట్టకుండా ఏమైంది సంగతి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. పెట్టడం సంగతి కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇంతకుముందు ఇక్కడ ఉందా గౌడ్రాలు అనేది లేదు ఏమండి? ఇంతకుముందు మధ్యలో వచ్చిందని, మధ్యలో జరిగిందని. మీరు కూడా ఇప్పుడు పెట్టడం రైల్వే అధికారులు ఇంత ముందర కొంచెం పైన ఉండేదండి, అక్కడ రైల్వే అధికారులు పెట్టనీయలేదండి. అసలుకి ఇతనికి తెలియట్లేదండి. అదేంది రాయి అన్ని ఊరుని దుష్టశక్తులు ఊరు లోపలికి రాకుండా కాపాడే రాళ్ళండి అవి. అది ఆ కులాన్ని ఈ కులాన్ని ఇంకో కులాన్ని అయితే కాదండి అది. కానీ మీరు చెప్పండి, ఒకటి బ్యాక్టీరియా వల్ల చనిపోయిందని మీరు నమ్ముతున్నారా? దీనివల్లే జరిగిందనేది మీకు కూడా ఒకవేళ ఏదన్నా మనసులో అనిపిస్తున్నటువంటి అంశం? ఎందుకంటే మనిషే నమ్మాలి. ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య విధానం కానీ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినా కానీ ఈ అంశం వల్లే ఈ ఇబ్బంది జరుగుతుంది కదా, మరి దాన్ని ఎట్లా చూడొచ్చు? మేమైతే ఈ అంశం వల్ల కాదనుకుంటున్నామండి. నా ఇంటికి ఒక 10 మీటర్ల దూరంలోనే నా ఇంటి వెనకే ఈ రాయి ఉందండి. వీళ్ళకైతే 1/2 కిలోమీటర్ దూరంలో ఉందండి. నా ఇంటి వెనకే రాయి ఉందండి. నాది ఊరికి 1/2 కిలోమీటర్ దూరం అండి. నా ఇంటి వెనక 10 మీటర్ల దూరంలో రాయి ఉందండి.
ఏదైనా కూడా ప్రస్తుతం అందరూ కూడా ఒక నిర్ణయంగా దాన్ని కొంచెం సరిచేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే బిగ్ టీవీ అయినా కానీ మిగిలిన వాళ్ళు అధికారులైనా ఒకే సూచన చేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలు కాదు, వైద్యులకు పూర్తి స్థాయిలో స్థానికులు అయితే సహకరించాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వలితో సాయి శంకర్, తురకపాలెం నుంచి. తురకపాలెంలో బాధితులందరికీ కలిపి ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు ఎమ్మెల్యే బూరా రామాంజనేయులు. తురకపాలెంలో పర్యటించిన ఆయన గత 3 నెలలుగా గ్రామంలో 30 మంది చనిపోవడం బాధాకరమన్నారు. గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. గత వారం రోజుల నుంచి వైద్యాధికారులు గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సాయంత్రం కానీ రేపు కానీ మరణాలకు కారణాలు తెలుస్తాయని అన్నారు. గత 3 నెలలుగా దాదాపుగా 30 మంది అకాల మరణం పొందడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఈ సంఘటన పట్ల యావత్ రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తపరిచింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన వెంటనే యావత్తు యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి గత వారం రోజులుగా డిఫరెంట్ యాంగిల్స్లో టీములు రావడం, ప్రతి కోణంలో కూడా పరిశీలన చేయడం అనేటువంటి జరుగుతుంది. బహుశా ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ అసలు కారణం ఏంటో బయటకు వస్తుంది. సో నేను కూడా ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నాకు వచ్చే జీతంలో కానీ మరొక రకంగా కానీ ₹1,00,000 వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డాను. సో ఈ రకంగా కొంత సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి CMRF కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన సహాయం అందుతుంది.